పశ్చిమ గోదావరి జిల్లా హిందువులు పవిత్రంగా భావించే కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు అందించి హిందువుల మనోభావాలను కించపరిచారని ఆకివీడులో కూటమి నాయకులు విమర్శించారు. ఆకివీడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోటుపల్లి రామ వరప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పసుపు నీళ్లతో శుభ్రపరిచి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూను కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి నాగరాజు నిరసనలో పాల్గొన్న నాయకులకు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొంట్ల గణపతి, పట్టణ టీడీపీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు, కిమిడి నాగరాజు, కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి, ఎండి అజ్మల్, ఊడిగ శ్రీనివాస్, వెలివెల శివ, జనసేన నాయకులు తోట వాసు, దారపురెడ్డి కన్నబాబు, దాసరి బాలకృష్ణ, కోళ్లపర్రు సాయి, బీజేపీ నాయకులు చింతా ఆదిశేషు, చిన్నాపరపు నాగరాజు తదితర తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వరునికి నిత్యం పెట్టేటువంటి లడ్డూలో మరి నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఈ కల్తీ నెయ్యి భాగవతం గురించి మరి ఈరోజు మరి ఎవరైతే దొంగతనం చేసిన దొంగలే దొంగ అనేటట్టుగా గడిచిన 4 రోజులుగా ఒక తప్పుడు సిబిఐ రిపోర్ట్ని చేతిలో పట్టుకుని మేమేమీ చేయలేదని చెప్పి మరి రోడ్డు మీదకి ఎక్కడం ఎంత దారుణమైన విషయం, ఎంత సిగ్గుపడవలసిన విషయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అనేకమైనటువంటి రూల్స్ని దొంగలా కొక్కి అనధికారంగా మరి ఏ విధమైనటువంటి అర్హతలు లేనటువంటి కంపెనీలకు నెయ్యి పేరుతో మరి 250 కోట్లు రేటు చేసినటువంటి వైద్యాన్ని ఈరోజు సీట్లు బయట పెట్టడం జరిగింది. తక్షణమే ఈ ద్రోహులను శిక్షించి మరి వెంకటేశ్వరుని సన్నిధి అయినటువంటి తిరుమతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా 2019-24 వరకు ఏర్పడిన కల్తీ ప్రభుత్వమే కల్తీ ప్రభుత్వం. అందులోనూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి హిందువులు ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో మీరు నెయ్యే వాడలేదని చెప్పని సిట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా రసాయనాలతోటి తయారు చేసిన నెయ్యి ఏమాత్రం కూడా వాళ్ళకి సమతుల్యమైనటువంటి కాంట్రాక్టర్లకి మన కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఈ వర్క్ చేయనటువంటి వాళ్ళకి నూతనంగా పిలిచి రూల్స్ మార్చి వాళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చి 250 కోట్లు మీ జేబులో వేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేసి చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవరు కూడా బతికి పడగడం దాఖలా లేవు. లోగడ 7 కొండలు కావాలని అడిగినటువంటి వ్యక్తి పౌరాల గుట్లు ఏమేమి అందమన్న తెలిసిన విషయమే. అలాగే మీరు కలియుగ దైవాన్ని మీరు కించపరిచారు. దానికి ప్రతిఫలంగా 2024లో అధికారం కోల్పోయారు. ప్రజలు మిమ్మల్ని తప్పుబట్టి చీకొట్టి మిమ్మల్ని చేదరించారు. కానీ ఈరోజు మీరు ఇంకా మేము ఈ తప్పు చేయలేదని చెప్పని అటు సిబిఐ కానీ సిట్ కానీ మీకు ఇస్తామన్నా సరే, రిపోర్ట్లు ఇస్తామన్నా సరే ఇంకా మీరు సిగ్గు లేకుండా ఇది మేము చేయలేదు చేయడం బొంగుతా ఉన్నారు. దీనికి సమాధానం ఈరోజు కాదు ఎప్పుడైనా సరే మీరు ప్రజలకి చెప్పాలి, అటు దైవానికి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద యావత్ రాష్ట్రం మొత్తం మీద హిందువులందరూ అలాగే రాష్ట్ర పౌరులందరూ కూడా ఏకమయ్యి ఏ దైవాన్ని జరిగినా కానీ అది క్రిస్టియన్ అవ్వచ్చు, అది ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, కానీ మన రాష్ట్రంలో 3 మతాలు కూడా ఒకటే. ఈరోజు హిందువులంతా తిరగబడుతున్నారు. మీరు అలాగే ఏ దైవాన్ని తప్పించారు ఎప్పుడైనా అందరూ తిరగబడతారు. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని మీకు దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికైనా సరే తప్పు చేసామని చెప్పి ఒప్పుకుని క్షమాపణ ప్రజలందరినీ నాడు దైవాన్ని కూడా కోరితే మీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది. మీరు క్షమాపణ కోరినంత వరకు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఆ భగవంతుడు ప్రజలు శిక్షించనే ఉండని చెప్పని తెలియజేసుకుంటాం. శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ ఎంత దారుణమో మనం గత సంవత్సరంలో చూడటం జరిగింది మన గత ప్రభుత్వంలో. ఎందుకంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ ప్రచారం కోసం ఆ మెట్లన్నీ కూడా ఆయన శుద్ధి చేసుకుని ఈ కల్తీ జరిగింది, ఈ కల్తీ ఎక్కడితో పోదో మొత్తం ప్రజలందరికీ కూడా ఈ యొక్క వీళ్ళు చేసిన ఏదైతే చెడు ఉందో ఆ చెడంతా ప్రజలందరికీ జరుగుతుందన్న, రాష్ట్రానికి జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన మెట్లన్నీ కూడా శుద్ధి చేసుకుని పసుపు కుంకుమ పెట్టి ఆయన మెట్ల దారంతో వెళ్ళి ఆయన క్షమాపణ చేసిన నాయకులు వారు ఎంత దారుణంగా అన్యాయంగా అబద్ధం ఆడి మేము చేయలేదని చెప్పారు. మరి ఈ రోజున సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో సిబిఐ కానీ మరి సిట్ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో వారి నివేదికలో
అది కల్తీ అని పూర్తిగా తెలియటమైంది. అయితే పశుపక్షాల నుండి వచ్చిందని అన్నారు, అది కాదు. ఇది అసలు న్యాచురల్గా కూడా తయారు చేయకోకుండా రసాయనంతో తయారు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించారు. మరి డబ్బు ఎలా అయినా దోచుకుంటున్నారు, లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు. అయితే భగవంతుడి సన్నిధిలో కూడా, భగవంతుడి ప్రసాదంలో కూడా దోచుకునే నీచమైన దరిద్రాన్ని, నీచమైన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా చూడలేదు. మరి ఇంత దారుణమైన ఈ కఠినమైన సంఘటన యావత్ ప్రపంచం అంతా కూడా ఖండిస్తుంది, యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తుంది. మరి వీళ్ళందరినీ శిక్షించి ఈ హిందూ ధర్మానికి, హిందుత్వానికి న్యాయం చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ముస్లిం వ్యక్తిగా నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఆనాడు చేసిన ప్రకృతి వైపరీత్యాలు అన్నీ దోచుకున్నాడు. చివరికి పవిత్రంగా హిందూ సమాజం ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవుడి ప్రసాదాన్ని కూడా అసలు ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి మాత్రం తయారైంది. అంటే ఏ విధంగా కూడా దోపిడీకి ప్రతిదీ నాకు అర్హమే. నేను ఏ మతాన్ని, ఏ కులాన్ని కూడా నేను లెక్క చేయను. నాకు కావాల్సింది డబ్బులు అని వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా నువ్వు దోచుకున్నావో, ఒక ప్రజలు అన్నం తినేటప్పుడు ఒక మెతుకు కింద పడిపోతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆ మెతుకుని ఎత్తుకుని కళ్ళకత్తుకుని తింటారు. అలాంటిది పవిత్రంగా భావించే హిందువులు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని నువ్వు కల్తీ చేసావంటే నువ్వు ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది. నీ పతనం ప్రజా తీర్పులో నువ్వు చెవి చూసావు. దేవుడి సన్నిధులు కూడా నీకు త్వరలో పతనం రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.